ఉజ్జురూపమున కోరిన విద్యలకెల్ల ఉజ్జయేయుండెడి పార్వతీ తనయా పార్వతీ తనయా ఓయ్ గణాధిపా పార్వతీ తనయా ఓయ్ గణాధిపా నీకు మ్రొక్కెదన్ నీకు మ్రొక్కెదన్ ఎన్నెన్నో తరాలుగా మన పెద్దలంతా పాడుకుంటూ వచ్చిన చక్కటి తేట తెలుగు పద్యం. పరమపావనమైన ఈ గణపతి నవరాత్రుల్లో ఈరోజు ఇంత చక్కటి వేదిక మీద, అది కూడా మట్టి వినాయకుడు ముందు చక్కటి చల్లటి సాయంత్రాన ఇంత మంచి స్థానంలో నాకు గణపతి గురించి 4 మాటలు చెప్పే అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు. మనందరికీ గణపతి కథ తెలిసిందే, ఇవాళ కొత్తగా చేసుకోవడం లేదు, లేకపోతే కొత్తగా వచ్చిన వ్రతము కాదు. ఇప్పుడు చాలా వ్రతాలు నోములు కొత్తగా వస్తున్నాయి. వారాహి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అని చెప్తున్నా కూడా గబగబా చేసేస్తున్నారు. వారాహి దీపం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, పెడుతున్నారు, కొత్తగా చాలా చేస్తున్నారు. కానీ గణపతి నవరాత్రులు ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మన పెద్ద తరాలంతా కూడా చేశారు, మనం చేస్తున్నాము. భగవంతుడి దయ చల్లగా ఉంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేసుకుంటారు. అయితే కొత్తగా తెలియని దాని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది కొన్ని ప్రశ్నల రూపంలో, కొన్ని సమాధానాల రూపంలో మనం ముందు విందాం. ముందుగా ఆది పూజ్యుడైన గణపతిని ఒక కీర్తనతో నుదించి తన కథలోని కొన్ని అంశాలను స్పృశించే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. గం గణపతే నమో నమో శంకరి తనయా నమో నమో గం గణపతే నమో నమో శంకరి తనయా నమో నమో గం గణపతే నమో 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 అంకుశధర అంకుశధర మంగళకర పంకజ చర
నిజానికి పరమాత్ముడి గురించి ఎవ్వరు చెప్పాలి అని అనుకున్నా కూడా అది గంగాజలాన్ని మొత్తం నేను తెచ్చేసుకుందామో అని భ్రమపడ్డట్టుగానే ఉంటుంది. అయినా కూడా ఎంత తెలుసని ఆయన గురించి చెప్తాము అంటే చెప్పించేది ఆయన అయినప్పుడు నాకేలా చింత అని పోతనామాచులు గారు అన్నట్లుగా, అలాగే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని లీలా శుక్ల గారు అన్నట్టు పరమాత్ముడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, అలాగే ఏదైనా చెప్పించగలుగుతాడు కూడా. ఈరోజు ఈ ప్రవచన కార్యక్రమంలో నేను పరమాత్ముడి గురించి నాకు అర్థమైంది, ఈ తరానికి తగ్గట్టుగా మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాల గురించి ప్రస్తావిద్దాం అనుకున్నాను. మనందరికీ తెలిసిన గణపతి కథనే అదే ఆర్డర్లో, అంటే కథ ఎలా అయితే భాద్రపద శుద్ధ చవితి రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూడకముందు మనం ఏ కథ అయితే చెప్పుకొని అక్షింతలు తల మీద వేసుకుంటామో నీలాపనిందలు పాలు కాకుండా అదే క్రమంలో ప్రవచనం కూడా సాగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక్క ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతాను, అయిపోయే లోపు దాదాపు ఒక గంట ఉంటుంది ప్రవచన కార్యక్రమం, అయిపోయే లోపు మీలో ఎవరికన్నా సమాధానం స్ఫురిస్తే చెప్పండి, లేదంటే గుర్తు చేస్తే నేనే చెప్తాను సమాధానం. ఇది నిజానికి నా ప్రశ్న కాదు, ఒక చిన్న పిల్లవాడు నన్ను అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు ఈ కథ చెప్పినప్పుడు శివుడు ఇది చేశాడు, అమ్మవారు ఇచ్చేసింది, గణపతి ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఓకే 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 టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అమ్మా నాన్న చెప్పారు అంతే, అంతకు మించి ఇంకొక ఆలోచన లేదు. క్వశ్చన్ చేయడం అన్న మాటే లేదు. పొరపాటున ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏ దేవుడి గురించి మాట్లాడతావేంట్రా చంపలేసుకో అనేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు, మాటల్లో పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ అయిపోయి మనమే మన చేతులతోటి సెల్ ఫోన్ అనే రాక్షసిని మన పిల్లల చేతుల్లో పెట్టి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు అన్నీ చూస్తున్నారు, విపరీతమైన ఎక్స్పోజర్. నన్ను ఒక చిన్న బాబు అడిగాడు, 7-8 ఏళ్ల వయసు ఉంటుంది అంతే, టీచర్గా పనిచేస్తున్నప్పుడు అడిగాడు అనమాట, మామ ఇంత గొప్పగా చెప్తున్నారు, శివుడు దేవుడు అంటున్నారు, ఆయనకి బుద్ధి లేదా, క్రూయల్ గాడ్ కదా. అదేంటి నాన్న అలా అంటున్నావు? ఫస్ట్ నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ వీడు ఏదో అడుగుతున్నాడు, నేను ఆన్సర్ చేయలేను అని నాకు అర్థమైపోయింది అప్పటికే. నేను క్వశ్చన్ చేయలేదు, అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు ఆ కథని. కథ అంతే, జీవితానికి అన్వయించుకునే తెలివి లేకుండా. ఎందుకు నాన్న అంటే చిన్నవాడు అనలైజ్ చేస్తున్నాడు అనమాట. ఆ చిన్నపిల్లాడు ఏదో హఠం చేస్తాడు, లోపలికి వెళ్ళనీయని అంటాడు, అంత మాత్రాన అంత పెద్ద అయినా చేతిలో శూలం పట్టుకొని వచ్చి పిల్లవాడిని తల తీసేసి చంపేస్తాడా? అంతటితో కాకుండా తలని భస్మం చేస్తాడా? ఆయన దేవుడా? అలాంటి వాడిని నేను పూజించాలా? నో, శివ ఈజ్ వెరీ క్రూయల్, హీస్ మచ్ మోర్ డేంజరస్ దెన్ ఎనీ డెవిల్ ఇన్ దిస్ వరల్డ్. సో నాకు ఈ పూజ వద్దు, నాకు ఈ దేవుడు వద్దు, ఈ ధర్మం వద్దు. అయిపోయింది. సనాతన ధర్మంలోంచి ఒక వికెట్ దూరం అయిపోయింది, ఒక బిడ్డ దూరం అయిపోయాడు. ఇలా ఎంతమంది పిల్లలు ఎన్ని ప్రశ్నలతోటి సతమతం అవుతున్నారు. ఎందుకు అనంటే మనకి ఏది కూడా సనాతన ధర్మంలో చక్కగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు, లేకపోతే త్యాగరాజస్వామి వారి కీర్తన ద్రాక్షారసంలా ఉన్నట్టు అలా ఉండదు. ప్రతిదాన్ని నర్మగర్భంగా అంటే సింబాలిక్గా చెప్తారు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే, నాకు అర్హత ఉంటే, దాని గురించి నేను కొంత ఆలోచన చేస్తే భగవంతుడు అనుగ్రహం వచ్చి అప్పుడు నాకు సరైన గురువు దొరికి దాని గురించి చెప్పేవాళ్ళు దొరుకుతారు. అంతే తప్ప సీదా ఇది ఈజీ క్వశ్చన్ ఆన్సర్ అంటే మనం ఎగ్జామ్స్ చేసేటప్పుడు కూడా ఈజీ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఈజీగా ఉంటుంది, తక్కువ మార్కులు ఉంటాయి. అదే టఫ్ ప్రశ్న అయితే డెఫినెట్లీ మార్కులు ఎక్కువ ఉంటాయి. దానికోసం మనం చేసే శ్రమ ఎక్కువ ఉంటుంది, దానికి వచ్చే మార్కులు ఎక్కువ ఉంటాయి. సనాతన ధర్మంలో మనకి నేర్పించే పద్ధతి కూడా అలాగే ఉంటుంది, కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలి నాకైతే అప్పుడు అర్థం కాలేదు. చాలా ఆలోచించి ఎన్నో చూసి అప్పుడైతే నిజంగా నేను చెప్పలేకపోయాను. సారీ నాన్న, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేకపోతే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు తట్టింది. మీరు ఆలోచించండి, ఎవరికైనా తడితే చెప్పండి మీ థాట్ ఏంటి అనేది. ఒకవేళ మీ మన్మడో మన్మరాలో కొడుకో కూతురో పక్కింటి పిల్లలో మీరు టీచర్లు అయితే మీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చేస్తారు? ఇంకా ప్రపంచం మొత్తం గణపతి 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 అని కల్కి మేనియా పట్టుకున్నట్టు ఇప్పుడు గణపతి మేనియా నడుస్తుంది. నిమజ్జనం దాకా అదే ధ్యాస ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతారు మళ్ళీ. అలా కాదు, ఇప్పుడు మనకి ఇన్ని కథలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఉన్నా కూడా ఒక్క గణపతి నవరాత్రుల్ని బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్రోద్యమ సమయంలో ఎందుకు స్టార్ట్ చేశారు? ఇది
వాడవాడలా జరుపుకోవడం అనేది మన స్వాతంత్ర సంగ్రామం సమయం నుంచి ఎక్కువైంది. చాలా బాగా నలుగురు కలవాలి, మనం అన్న భావన రావాలి అని చెప్పి మన స్వాతంత్ర వీరులకు కూడా స్ఫురించింది అని అంటే ఏదో ఉంది ఈ కథలో, మన జీవితానికి దగ్గరగా ఉంది, ఏదో ఉంది. భాద్రపద శుద్ధ చవితి రోజు నాకు నీలాపనిందలు రాకూడదు అని చదువుకొని మర్చిపోయేదైతే కాదు. ఏమిటి అనేది ఆలోచించి చూడండి. వీలైనంత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకమంతా సుభిక్షంగా ఉంది, పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా ఉన్నారు, అంత లోకాలన్నీ చల్లగా ఉన్న సమయంలో గజాసురుడు అనే రాక్షసుడు, మనం కథలోకి వెళ్ళిపోతున్నాం. గజాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి పోయిందాకా నేను బ్రతకాలి, అప్పటికీ ఇప్పటికీ కల్కిలో విలన్ దగ్గర నుంచి అందరికీ అదే చెప్పు, నేను ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, నా అధికారం నా మాటే నెగ్గాలి. అదే ఆలోచనతో బ్రహ్మని వరం అడిగాడు. ఏమడిగాడు అని అంటే, నన్ను నాలాగా ఏనుగు ముఖం ఉన్నవాడు శివపార్వతుల బిడ్డనే నన్ను సంహరించాలి అని చెప్పి, వేరే ఎవ్వరూ సంహరించడానికి వీల్లేదు. ఆ సంహరించే వ్యక్తి కూడా ఎలా ఉండాలి అంటే శివపార్వతుల బిడ్డ అయి ఉండాలి, నాలాగా ఏనుగు తల కలిగి ఉండాలి, 2 జన్మలు పొంది ఉండాలి. ఒకసారి పుట్టడానికి లేదు, ఏనుగు తలతోటి ఒక బిడ్డ పుట్టేశాడు ఏదో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నిజమైంది అనుకోవడానికి లేదు. 2 సార్లు, ఒకసారి చచ్చిపోయి మళ్ళీ పుట్టి ఉండాలి. విపరీతం అనమాట. ఇంకా ఆలోచించి వరాలు అడిగాడు. సరే, బ్రహ్మదేవుడు విధాత, ఆయనకు తప్పలేదు పాపం వచ్చినందుకు, వాచాదోషం ఉండకూడదు, సరే అన్నాడు. ఇక ఆయన గోల ఆయన చేయడం మొదలుపెట్టాడు. గజాననుడు అనే రాక్షసుడు. ఇంకొక రాక్షసుడు ఉన్నాడు గజాసురుడు అని చెప్పి, ఈయన శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఈయనకు కూడా ఏంటంటే, ఈయనకేమని తట్టిందంటే, మా పూర్వజులంతా నాకంటే పెద్ద రాక్షసులంతా కూడా చాలా రకాలుగా వరాలు అడిగారు బ్రహ్మదేవుడిని, కానీ బ్రహ్మదేవుడి కంటే విష్ణువు ఇంకా తెలివైన వాడు. మేము అడిగిన వరాలకు తగ్గట్టుగా ఏదో ఒక రూపం మార్చుకొని వచ్చి చంపేస్తున్నాడు. ఇలా కాదు, విష్ణువు సదా జపం చేసేది శివుణ్ణి కాబట్టి శివుణ్ణి నేను నా పొట్టలో ఉంచేసుకుంటాను, నా బొజ్జలో దాచేసుకుంటాను. అప్పుడు ఇంకేం చేస్తారు, ఎవరు ఏం చేయడానికి ఉండదు, నేను శాశ్వతంగా ఉండిపోతాను. శివుడు శాశ్వతుడు, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి నేను కూడా శాశ్వతంగా ఉండిపోతాను అని చెప్పి శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఏమని తపస్సు చేస్తున్నాడు ఆయన అంటే, ఓం నమో నమో నమః శివాయ శ్రీమదాత్మని గుణైక సింధవే నమః శివాయ ధామలేశ ధూత కోకబంధవే నమః శివాయ నామశేషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష భాలతే నమః శివాయ మూల కారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధునా దయాల బాల పాలతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ. భోళాశంకరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన వల్ల లోకాలకి ఉపద్రవం వచ్చేలా ఉన్నాడు. ఏం కావాలనైనా, ఎందుకు తపస్సు చేశావంటే, నువ్వు వాయులింగ రూపంలో వచ్చేసి నా బొజ్జలోనే ఉండాలి, ఇంకెక్కడా ఉండడానికి వీల్లేదు. సర్వవ్యాపివైన పరమాత్ముడు అన్న సంగతి నాకు తెలుసు, కానీ వచ్చి నా బొజ్జలోనే ఉండాలి నువ్వు అని చెప్పంటే, సరే ఇంకా మళ్ళీ వాచాదోషం ఉండకూడదు, ఏదన్నా చేస్తాను అని అంటే చేసి తీరాలి. కాబట్టి ఆయన కూడా వచ్చేసాడు. వచ్చి శివుడు గజాసురుడి బొజ్జలో కూర్చున్నాడు. ఇంకా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. లోకమంతా తల్లడిల్లిపోతుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మ, ఏమిటి పరిస్థితి, మీరిద్దరూ అర్ధనారీశ్వరుడు, అలాంటిది శివుడు ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు, లోకమంతా తల్లడిల్లిపోతోంది తల్లి, ఏం చేయమంటావు, ఏమిటి అసలు నీకు తెలుసా, పోనీ శివయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడిగితే, అమ్మవారికి అన్నీ తెలుసు, కానీ లోకంలో
కలియుగంలో రాబోయే యుగాల్లో మనుషులు ఎలా బ్రతకాలి అని చెప్పడం కోసం ఆ తల్లి తన పుట్టింటి వాళ్ళని ఆశ్రయించింది. అత్తయ్య గారి తరపు వాళ్ళని అడుగుదామంటే శివుడికి తల్లి లేరు, తండ్రి లేరు, తోబుట్టు లేరు, పాపం ఎవరిని అడుగుతుంది? తనకైతే అన్నగారు నారాయణుడు ఉన్నాడు. అందుకని వెళ్ళి, అన్నయ్య ఇది పరిస్థితి, మీ బావగారు భౌతి భిక్షాందేహి అనుకుంటే ఎక్కడికి వెళ్ళారో ఏమో, అప్పటికి నేను జాగ్రత్తగా టైం టు టైం అన్నీ రెడీ పెడుతూనే ఉన్నాను, ఈ ముక్కోపి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో కనిపించట్లేదు అన్నయ్య అని చెప్పాను. అంటే ఆడపిల్లకి మేము పెళ్లి చేసేసాము, నువ్వు చస్తే చావు, బ్రతికితే బ్రతుకు, అక్కడే బ్రతుకు, లేకపోతే అక్కడే పో, మా ఇంటి గంట తొక్కకు అనే అధికారం తల్లిదండ్రులకి లేదు. మన సనాతన ధర్మం ఎలా బ్రతకాలో చెప్తోంది. దేవుడా అని చెప్పి 4 గుంజీలు తీశాను, లేకపోతే 4 ప్రసాదాలు పెట్టాను అంటే గణపతి సంతుష్టుడు అవ్వడు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అని తన కథలు లోకానికి వెల్లడి చేస్తాడు ఆ మహానుభావుడు. తప్పనిసరిగా అన్ననో తమ్ముడో అక్కో చెల్లో ఎవరో ఉంటే కష్టంలో తోడు రావాల్సిందే. అందుకని చెప్పి పర్వాలేదమ్మా నేను చూస్తాను మీ ఆయన ఎక్కడికి వెళ్తాడు, అన్ని చోట్ల ఉంటాడు, నాకు తెలిసిన ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పాను. ప్రమదగణాలని బయలుదేరి తీశాడు. మొత్తం దేవతలంతా వచ్చేసారు. అంటే ఎవరికైనా మన వాళ్ళ కష్టం వస్తే నాకెందుకు, నేను నేను నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, అదే కాకుండా పక్కన వాళ్ళని పట్టించుకోగలగాలి. కొంచెం ఆ నేను అనే పరిధిని విస్తృతం చెయ్యాలి అని చెప్పని అలా విస్తృతం చేసుకుంటూ దేవతలంతా వచ్చేసారు. మన శివయ్య ఎక్కడున్నాడో ఏమో, పాపం తిన్నాడో లేడో, ఎలా ఉన్నాడో. ఆ సర్వమంగళదేవి అంటే అన్నీ పెడుతుంటుంది, విషయాన్ని లోపలికి పోనీయకుండా అప్పటికప్పుడు చూసుకుంటుంది, అక్కడ చూసుకుంటున్నారో లేదో అని చెప్పి అంతా పొలోమని బయలుదేరారు. గంగిరెద్దుల వాళ్ళ వేషం వేయించేశారు, వెళ్ళారు. అక్కడ గజాసురుడి నగరానికి వెళ్ళారు, గజాసురుడిని మెప్పించారు. ఆయన ఎలా అయితే శివుణ్ణి వచనబద్ధుణ్ణి చేశాడో అలాగే నాకు చాలా సంతోషం కలిగింది మీ డాన్స్ చూసి, ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి నేను ఇచ్చేస్తాను అన్న మాట ఆయన నోటింట తెప్పించారు. అంత అద్భుతంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఆయన ఎలా అయితే శివుణ్ణి వచనబద్ధుణ్ణి చేశారో వీళ్ళు అలాగే వచనబద్ధుణ్ణి చేశారు. అప్పుడు విష్ణుమూర్తి అని అంటాడు అనమాట, వచ్చింది ఎవరో కాదు ఆయన నంది. ఆయన అడుగుతున్నాడు, నా స్వామి ఏడి, నేను ఎన్ని రోజులు ఆ కైలాసంలో ఎదురు చూడను అని చెప్పాను, నీ బొజ్జలో ఉన్నాడని తెలిసింది, కాస్త నువ్వు ఒప్పుకుంటే తన శృంగాలతో అంటే కొమ్ములతోటి నీ బొజ్జను చీల్చేసి స్వామిని తీసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు, ఆయన గురువు ఆయన స్వామిని ఆయనకి ఇచ్చేసాను. అప్పుడు అర్థమైంది, నేను ఇంత కష్టపడి ఇంత చేసిన విష్ణుమూర్తి ముందు నేను నెగ్గలేను అనమాట. అంటే మృత్యువు పుట్టడం అంటూ జరిగింది అంటే పోవడం కూడా జరిగి తీరాల్సిందే. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సమయంలో మృత్యుదేవత తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. కానీ శివభక్తుడు కావడం వల్ల ఎలా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. అందుకే చెప్తారు, లాస్ట్ క్షణాల్లో, చివరి క్షణాల్లో నారాయణ నారాయణ అంటూ వెళ్తే కనీసం పుణ్యలోకాలకు వెళ్తారా, లేదు కొంచెం మంచి జన్మ కన్నా వెళ్తాము అని చెప్తారు. కానీ ముందంతా ప్రాక్టీస్ లేకుండా లాస్ట్ సెకండ్లో నారాయణ అన్నమాట రాదు. అందుకే ఆరోగ్యం బాగున్నప్పుడే చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని చెప్తారు. లాస్ట్ మినిట్లో ఎలా అయ్యే పని కాదు అసలు. డాక్టర్లు అయితే అసలే వదిలిపెట్టారు ఐసీయూలోంచి, బాడీని పంపిస్తారు తప్ప మనిషిని పంపించారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నారాయణ చెప్పేవాళ్ళు ఉండరు, ఇంత తెలిసి తీర్థం పోసేవాళ్ళు ఉండరు. ఈలోపే తాగేసి వెళ్ళాలి వెళ్ళే ముందు, ఎందుకైనా మంచిది. వస్తే మళ్ళీ తాగొచ్చు, ప్రాబ్లం లేదు, రాకపోతే ఇదే ఆఖరి తెలిసి తీర్థం నేను తీసుకునేది అనుకోని. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఆల్రెడీ శివభక్తుడు, కొంచెం ఈగోకి పోయాడు కానీ విషయం అర్థమైంది. వెంటనే పరమశివుని అడిగాడు, స్వామి నిన్ను పంపిస్తాను, సరే మీ బావగారు వచ్చి కూర్చున్నారు, అక్కడ మీ ఆవిడ గొడవ చేస్తుందంటే ఇక నేను మీ ముందు నిలబడలేను, అర్థమైపోయింది నాకు, నాకంటే హరే గొప్ప శివభక్తుడు అర్థమైపోయింది, పంపించేస్తాను. కానీ నా తల త్రిలోక పూజ్యం అవ్వాలి. ఎంతైనా నేను నీ భక్తుడిని కదా స్వామి, కాస్త నా తల ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండేలాగా వరమియ్యి. అలాగే అదొక్కటే సరిపోదు, నా చర్మాన్ని నువ్వు ధరించాలి. నీకేముంది, దిక్కులే అంబరంగా కలిగిన వాడివి, దిగంబరుడు, పులి చర్మం కట్టుకుంటావు, ఏది ఇస్తే అది కట్టుకుంటావు, నాకు పట్టుబట్టలు కావాలి అనే కండిషన్ ఏం లేదు కదా, చర్మమైనా కట్టుకుంటావు కాబట్టి ఆ కట్టుకునేదేదో నా చర్మం కట్టుకో, ఇప్పటి నుంచి గజ చర్మ అంబరధారి బాబు నువ్వు అని అంటే తథాస్తు అన్నాడు. నంది వెళ్ళాడు, ఆయన చంపేశాడు, శివుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన తల తీసుకొని, ఆయన చర్మం కూడా తీసుకొని కట్టేసుకొని తల తీసుకొని, సరే బాబా థ్యాంక్ యూ, మీ చెల్లి అక్కడ గొడవ చేస్తూ ఉంటుంది, నేను బయలుదేరుతాను అని చెప్పాను. అంటే
విష్ణుమూర్తి నవ్వు నవ్వండి. ఏమిటి స్వామి ఆ నవ్వుకి అర్థం ఏమిటి అంటే, ఇప్పటి వరకు ఆయన మధ్యలో హాయిగా కూర్చున్నానైనా ఇన్ఫరెంట్ క్రొకోడైల్స్ ఫెస్టివల్ నీకు అన్నా. అదేమిటి అని అంటే, మా చెల్లి సంగతి నీకు భర్తవయ్యాక తెలుసు, నాకు అంత ముందు నుంచే తెలుసు, పద జరగబోయేది నీకు తెలుసు నాకు తెలుసులే అని చెప్పి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని మనకు మన సనాతన ధర్మం చెప్తుంది. ఇద్దరూ జరగబోయే కార్యక్రమం ఏమిటో డిసైడ్ చేసుకున్నారు. విష్ణుమూర్తి తన పరివారాన్ని తీసుకొని ఆయన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ శివుడు బయలుదేరాడు. ఈలోపు ప్రమదగణాలకి ఆగదు. మనకి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడైతే సెల్ ఫోన్లో బిజీ, కానీ అట్లీస్ట్ మా తరంలో మా వరకు అనుకుంటా ఇప్పుడు అబౌవ్ 30 కూడా ఓకే, అంతకంటే చిన్నవాళ్ళు ఐ డోంట్ థింక్ ఇలాంట జ్ఞాపకాలు ఉంటాయని. నాన్నగారు ఎక్కడికన్నా టూర్కి వెళ్ళి వస్తూ ఉంటే బస్సు రైల్లో దిగ్గానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ద్వారా. పరిగెత్తుకుంటే ఎక్కడో ఆడుకుంటున్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటే అమ్మ నాన్న మలుపు తిరుగుతున్నారమ్మా, నాన్న వచ్చేస్తున్నారమ్మా అని అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ డాడీ దగ్గరికి పరిగెడతారు. వెళ్ళి చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోవడము, నాకేం తెచ్చావు నాన్న, ఏమేమి చూసావు నాన్న, చాక్లెట్ ఏది నాన్న, ఎత్తుకో నాన్న, ఇవన్నీ. ఈలోపు పాపం ఆవిడ ఇన్ని రోజుల నుంచి గబగబా ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని అలసిపోయి అలా చెమటలు గారిపోతూ ఉంటుంటే ఆయన ఇలా చూసారంటే దడుచుకుంటాడు, పని మనిషిలాగా ఉన్నాను అనుకొని గబగబా స్నానం చేసి కాస్త మంచి చీర కట్టుకొని మరీ భూతంలాగా కాకుండా కాస్త మంచిగా కనిపిద్దాము అన్న ధ్యాస ఉంటుంది. పార్వతీదేవుడు ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు పాపం, ఆయన కాస్త మంగళ స్నానం చేసి చక్కగా వెల్కమ్ చెప్దాము అనుకుంది. అలాగే వెళ్ళి నలుగు పిండితోటి స్నానం చేయబోతూ శివుడి గురించి ఆలోచిస్తూ ఆ నలుగు పిండితోటి యాథాలాపంగా ఒక బొమ్మను చేసింది. చూడ్డానికి చక్కటి కనుముక్కు తీరు, సకల లోకాలకి తల్లి. ఆవిడ చేతిలో పడితే మరి ఇనుము అయినా సరే లోహాన్ని బంగారం అయిపోతుంది పరుస వీధిని తాకితే. ఆ చిన్న ఇది కూడా అమ్మవారి చేతిలో పడేసరికి అందమైన బొమ్మ అయింది. చూసి భలే ఉంది కదా అనుకొని ప్రాణం పోసింది అమ్మవారు. ప్రాణం పోసి చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చి, నాయనా నువ్వు బయట కాపులా కాయి, ఎవరిని లోపలికి పంపించకు, నేను అభినందన స్నానం చేసి వస్తాను, రెడీ అవుతాను అని చెప్పాను. ఇప్పుడు సృష్టి మొత్తంలో ఆ చిన్న ప్రాణికి తెలిసింది ఒక్క అమ్మనే, ఇంకేమీ తెలియదు, కేవలం అమ్మ మాత్రమే తెలుసు. మరొక థాట్ లేదు, మరొక ప్రపంచం తెలియదు, తెలిసిందల్లా అమ్మ మాత్రమే. సరే అమ్మా నువ్వు హ్యాపీగా స్నానం చేస్తే నేను కాపులాగా వస్తాను అన్నాడు. తిరుగుతున్నాడు, అటు ఇటు బయట తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో శివుడు వచ్చాడు. పాపం ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, ఒంటరిగా ఈ రాక్షస గణాలతోటి ఈ భూతగణాలతోటి ఎంత విసిగిపోయిందో మా పార్వతి. అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట. భక్తిలో ఉన్నంతసేపు ఏం తెలియలేదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. లోపలికి వెళ్ళబోతుంటే పిల్లాడు అడ్డగించాడు. బ్రతిమలాడాడు వెళ్ళాడు. చంపేస్తాను అన్నాడు. అయినా పర్వాలేదు, మా అమ్మ చెప్పింది నేను లోపలికి పోనివద్దాను. ఆ చివరికి కోపం వచ్చేసి త్రిశూలం పెట్టి ఆ తలను ఖండించేశాడు. అయినా కోపం ఆగలేదు. 3వ కంటితోటి ఆ తలని భస్మం చేసేసాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే చాలా సంతోషంగా ఆయన్ని చూసి మాట్లాడి ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది అని అడుగుతుంది. తిన్నారా లేదా అని ఆయనకి సత్కారం చేస్తుంది. అంతా చేసిన తర్వాత అప్పుడు ఆవిడ గుర్తొచ్చింది. లోపలికి ఎలా వచ్చారంటే, బయట ఎవరు అడ్డగించలేరా మిమ్మల్ని అని చెప్పాను. అంటే ఆయన అంటాడు అనమాట, బయట ఒక పిల్లవాడు అడ్డగించాడు, నేను వాడిని చంపేసి లోపలికి వచ్చేసాను అనగానే పార్వతీదేవి కాళిక అవతారం ఎత్తింది. అదేంటి అసలు, అదేం పని, పసివాడిని కూడా చూడకుండా అలా చంపచ్చా అని చెప్పని ఆ తల్లికి కోపం వచ్చింది. అక్కడ విష్ణుమూర్తి ఇన్ఫరెంట్ క్రొకోడైల్స్ ఫెస్టివల్ అన్నది ఇప్పుడు అర్థమైందనమాట. ఆయనకి నవ్వు వచ్చింది. సరే చేతిలో ఉంది గజాసురుడి శిరస్సు, మరేం పర్లేదు పార్వతి, నేను బ్రతికిస్తాను, మన బిడ్డను నేను బ్రతికిస్తాను అని చెప్పని ఆ పసివాడి తల మొండెంకి గజాసురుడి తల అతికించేసి ప్రాణం పోసేశారు. చిన్న బాబు చిన్ని ఏలుగు తలతోటి చాలా అందంగా అలా కనిపిస్తూ ఉంటే అమ్మవారు చాలా సంతోషపడింది. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, అయ్యాడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ, అపురూపపు బాలుడమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి రూపం ముల్లోకాల్లో లేదు. మనిషి రూపం, పైన తల మాత్రం ఏనుగు తల.
గజాసురుడు కోరుకున్నట్లుగా తన తల శివుణ్ణే చూస్తూ, ఆయన కొడుకుగా ఉన్నాడు కాబట్టి సర్వావస్థల్లో శివుణ్ణి చూస్తూ ఉంది. ఇక ఆ తర్వాత స్టెప్కి తర్వాత వెళ్ళాలి. ఇలా గణపతి నెమ్మదిగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డడుగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. కొంతకాలానికి ఆ తర్వాత శివపార్వతులకు గురుగుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు వారికి జన్మించాడు. ఈయన మామూలు వాడు కాదు, సంతానానికి సంతానకారకుడు, చాలా మహానుభావుడు. అది కూడా తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం శివపార్వతుల శక్తులుగా ఇద్దరు శక్తుల్ని కలుపుకొని గురుగుహుడు పుట్టాడు. ఇప్పుడు గురుగుహుడికి అగ్రజుడుగా వినాయకుడు, ఆయనకి అనుజుడుగా గురుగుహుడు. శ్రీ గురుగుహ తారయా సుమా, శ్రీ గురుగుహ తారయా సుమా, శరవణ భవ శ్రీ గురుగుహ తారయా సుమా, శరవణ భవ శ్రీ గురుగుహ తారయా సుమా. ఈ మహానుభావుడిని అంత ఇలా అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ అందరికీ ఆనందం కలిగిస్తున్నారు. ఇలా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరోజు దేవతలంతా కలిసి వచ్చారు. ఏమిటయ్యా ఇలా కలిసి వచ్చారు, ఈవినింగ్ శివుడు సభ తీర్చున్నప్పుడు వచ్చారు. ఏమిటయ్యా అంతా వచ్చారు అంటే, మాకు రకరకాల విఘ్నాలు వస్తున్నాయి, మంచి పనికి చెడ్డ పనికి అన్నిటికీ కూడా. మంచి పని అయితే విఘ్నాలు లేకుండా జరిపించాలి, అదే చెడ్డ సంకల్పం అయితే విఘ్నాలు కల్పించి మా చెడ్డ సంకల్పాన్ని నిర్వీర్యం చేయాలి. అలా చేయాలి అని అంటే ఒక అధిపతి ఉండాలి, గణాలకు ఒక అధిపతి ఉండాలి, విఘ్నాలకు ఒక అధిపతి ఉండాలి. అలా మీరు ఒక విఘ్నాధిపతిని అలాట్ చేస్తే మేము ఆయనకు దండం పెట్టుకొని మా పని మొదలెడతాం. మంచి పని అయితే చేయనివ్వండి, చెడ్డ పని అయితే విఘ్నాలు కలిగించమనండి. అలా ఒకళ్ళు కావాలి అని చెప్పి అడిగితే వెంటనే పరమశివుడు పార్వతి ఇద్దరు పిల్లల వంక చూశారు. గణపతి ఏం మాట్లాడలేదు. ఈ లోపు సుబ్రహ్మణ్య స్వామి, నేను క్విక్గా రెస్పాండ్ అవ్వగలుగుతాను, నా వాహనం కూడా నెమలి, ఎక్కడికైనా అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మాకు కష్టం వచ్చింది అంటే నెమ్మదిగా వచ్చే వాళ్ళకంటే క్విక్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళనే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. నా నెమలి ఫాస్ట్గా ఉంటుంది, అన్నయ్య వాహనం అనింద్రుడు ఎలుక, అన్నయ్యను మోసేసరికి పాపం అలసిపోతుంది, అందుకని చెప్పి ముందు నాకు ఇవ్వమని చెప్పాలి వినాయకుడు అంటే. శివుడు అన్నాడు, నీకు కాదు, గణపతికి కాదు, వినాయకుడికి కాదు, ఒక పరీక్ష పెడతాను. శివుడు కొడుకు కాబట్టి, పార్వతి కొడుకు కాబట్టి వారసత్వంగా ఏమీ రాదు. మీ అర్హతని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మనకి ఇళ్లల్లో కూడా ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏదన్నా ఒకళ్ళ పని చెప్తే నువ్వు ఎప్పుడు ఇంతేనమ్మా, అక్కకైతే పని చెప్పావు, నాకైతే పని చెప్తా ఉంటారు, లేకపోతే అన్నను వెనకేసుకొస్తావు, నన్ను తిడతావని ఏదో ఒకటి క్లాష్ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఎలా సమర్థించుకోవాలి గణపతి కదా మనకు చెప్తాము. ఇలా ఒక కాంపిటీషన్ పెడతాను మీ ఇద్దరి మధ్య, ఎవరు అందులో గెలిస్తే వాళ్ళకే విఘ్నాధిపత్యం అన్నది. అంటే ఏమిటి నాన్న కాంపిటీషన్ అంటే, ఇప్పుడు మొదలుకొని మీ ఇద్దరిలో ఎవరైతే ముందు వెళ్ళి అన్ని ముల్లోకాల్లో ఉన్న నదులన్నిట్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాము అని చెప్పారు. సరే, ఆ మాట పూర్తయి అవ్వకముందే సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి, పుణ్యనదుల్లో స్నానం చేయడానికి. వినాయకుడు మాత్రం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనకిది ఇంకొక సిచ్యుయేషన్, అందరి ఇళ్లలో జరిగే సిచ్యుయేషన్. పెద్ద పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురైతే అసలు మృగ్యం ఈ రోజుల్లో, అన్లెస్ అంటే సెకండ్ ట్విన్స్ అయితే తప్ప. ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ బిడ్డ చదువు కోసమే పుట్టాడు లేదా పుట్టింది, వాళ్ళు ఇంజనీరింగో లేకపోతే మెడిసినో సీట్ తెచ్చుకున్నారు. రెండో వాళ్ళకి చదువు అంటే అట్టే పడదు, వాడికి ఏ బిజినెస్ చేయాలనో లేకపోతే ఇంకోటో ఏ డాన్సర్ అవ్వాలనో సింగర్ అవ్వాలనో ఏదో ఇష్టం ఉంది. కానీ అన్నయ్య అయ్యాడు, నువ్వు అవ్వాల్సిందే, లేకపోతే మన ఫ్యామిలీలో అందరి పిల్లలు యుఎస్లో ఉన్నారు, నువ్వు కూడా యుఎస్ వెళ్ళాల్సిందే, ఎంఎస్ చేయాల్సిందే, అక్కడ జాబ్ చేయాల్సిందే, లేకపోతే నాకు అవమానం. ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం.
ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా ఎలా అంటే ఆకాశంలో ఎగిరే పక్షికి నీళ్ళల్లో ఎగిరే చేపకి పోటీ అన్నమాట. అలా ఎలా కుదురుతుంది? ఎగిరే పక్షి దాని రెక్కలు వేరు, దాని స్థితి వేరు, దాని స్థాయి వేరు, దాని సామర్థ్యం వేరు. నీళ్ళల్లో ఇదే చేప పరిస్థితి వేరు, దాని పరిసరాలు వేరు, దాని సామర్థ్యం వేరు, దాని శక్తి వేరు, దాని బ్రతుకు వేరు, లైఫ్ టైం కూడా వేరువేరుగా ఉంటుంది. కానీ పోటీ ఆ రెంటికి కంపారిజన్ ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు గణపతికి గురుగుహుడికి కూడా అలాంటి కాంపిటీషన్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. గురుగుహుడు వెళ్ళిపోయాడు, సుబ్రహ్మణ్య స్వామి టక్కున వెళ్ళిపోయాడు. మాట పూర్తయి కాకముందే శివుడు నోటి నుంచి మాట పూర్తయి కాకముందే వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఆలోచించాడు, లోకాలన్నిటికీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. ఎలా పడితే అలాగా ఒక మాట అనే అవకాశం లేనే లేదు. పక్క నుంచి అమ్మ వైపు చూస్తే అమ్మ కూడా అప్రూవల్ ఇచ్చింది. అమ్మ అసలు పడనివ్వదు ఇలాంటివి. ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేస్తే అమ్మ అసలు పడనివ్వదు. అంటే ఏదో ఉంది, ఏమై ఉంటుంది అని ఆలోచించాడు ఆ మహానుభావుడు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో వందే పార్వతీ పరమేశ్వరో. చూశాడు, ఆలోచించాడు. నా తల్లిదండ్రులు లోకాలన్నిటికీ తల్లిదండ్రులు, లోకాలన్నీ వాళ్ళలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వాళ్ళిద్దరు చుట్టూ ప్రదక్షిణం చేస్తే లోకాలన్నీ తిరిగి వచ్చిన పుణ్యం. ఉట్టి నదుల్లో స్నానం ఏం కర్మ, మొత్తం అన్ని పుణ్యాలు నాకే అని చెప్పని అర్థమైందండి. సూక్ష్మంలో మోక్షం గుర్తుపట్టేశాడు గణపతి. బుద్ధి సిద్ధి, దానికి బుద్ధిగా ఆలోచిస్తే పనిలో సిద్ధి కలుగుతుంది. గణపతి భార్యల బుద్ధి సిద్ధి అంటే మనలాగా భార్య భర్త అని కాదు, ఆయన శక్తి బుద్ధి సిద్ధి. ఆలోచించాడు, ఆలోచించేసి తల్లిదండ్రులు ఇద్దరు ఒక చోట కూర్చొని ఉంటే వెతికే పని లేకుండా ఒక చోటే చక్కగా దొరికారు అమ్మ నాన్న ఇద్దరు అని చెప్పేసి వెళ్ళాడు. చక్కగా నమస్కారం చేసి ఇద్దరు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేశాడు. వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు. నిలబడి నాకు ఇలా అనిపించింది, ఇప్పుడు నాకు ఏం చేయమంటారు నన్ను తర్వాత అని అంటే అప్పుడు పరమశివుడు చెప్పాడు, పార్వతీదేవి వంక చూస్తే గుడ్, వాడికి అర్హత వచ్చింది, ఇప్పుడు మీరు ఆ సూక్ష్మం ఏంటి అనేది చెప్పచ్చు అని చెప్పాను. అమ్మవారి అప్రూవల్ ఇచ్చేసింది. వెంటనే స్వామి, నాయనా నీ మేనమామైన నారాయణుడు, నారములు అంటే నీడు, దానికి అధిపతి కాబట్టి నారాయణ మంత్రోపదేశం నీకు చేస్తాను. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశించిన తర్వాత నువ్వు కనుక ఉపాసన చేస్తావు అంటే ఆయన జలాధిపతి కాబట్టి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పేసి. అలాగే తండ్రి దక్షిణామూర్తిగా పరమశివుడు దక్షిణామూర్తి అయి ఈయనకు నారాయణ మంత్రోపదేశం చేశాడు. చక్కగా తల్లిదండ్రుల్ని చూస్తూ మనస్సులో నారాయణుని స్మరిస్తూ ఆయన అక్కడే ఎదురుగా కూర్చొని చక్కగా జపం చేసుకుంటాడు. ఆ జపం ఫలితంగా ఈ సుబ్రహ్మణ్యుడు ఎక్కడికి వెళ్ళినా ఈయన ఆల్రెడీ స్నానం చేసి ఎదురొస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేమిటబ్బా ఇలా అవుతుంది అనుకున్నాడు. మళ్ళీ కష్టపడి రన్నింగ్ రేస్ చేసుకుంటూ నెమలిని హింస పెట్టేసి మొత్తానికి ఆయన వచ్చేసరికి ఇక్కడ కూడా చక్కగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించాడు ఏం జరుగుంటుంది అని. అర్థమైపోయింది. ఆలోచించాడు, ఓకే ఇలా జరిగిందనమాట. ఇదే మన ఇళ్లలో ఇలాంటి సిచ్యుయేషన్ ఏదన్నా అయితే చూసావా, నన్ను పంపించేసి వాడికి చెప్పావు నువ్వు, లేకపోతే నన్నైతే పిక్నిక్ వెళ్ళొద్దంట, అన్నకు మాత్రం టూర్కి డబ్బులు ఇస్తావే, అక్కకైతే డ్రెస్ కొనిస్తావే, ఇవన్నీ గొడవలు అవుతాయి. కానీ శివ పరివారంలో అలాంటివి జరగవు కాబట్టే వాళ్ళు భగవంతులు అయ్యారు. మనం ఈరోజు పూజిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. గణపతి కథలో పిల్లలకి ఊరికే చదివి వినిపించి అక్షింతలు వేసుకోండి కాదు, ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎప్పుడైనా నేను నాతో పాటు కలిసి నడిస్తే తోడుంటుంది, కానీ నన్నంటకు నామాల కాకి లాంటి బ్రతుకు పనికిరాదు. అది చెప్పకనే చెప్తున్నారు ఈ కథలో. అర్థం చేసుకున్నాడు. అన్నయ్యకే పట్టం కట్టండి నాన్న, నిజమైన అర్హత అన్నయ్యకే ఉంది అని చెప్పని సంతోషంగా ఆయనకు విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని చెప్పేసి గురుగుహుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అలాగే అని చెప్పేసి ఆయనకు గణాధ్యక్ష పదవిని ఇచ్చేశారు అంతా కలిసి. ఇచ్చిన తర్వాత
ఇప్పుడు ఏదైనా బర్త్డే పార్టీ అయిందనుకోండి, ఎవరో బర్త్డే బాయ్కో బర్త్డే గర్ల్కో అందరు గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. ఇక్కడ గణపతి పసివాడు, ఆయనకి గణాధిపత్యం అప్పచెప్పారు కాబట్టి అందరూ కూడా గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఊరికే రాకుండా, ఉట్టి చేతులతో రాకుండా. గిఫ్ట్స్ తీసుకొచ్చేటప్పుడు ఏం చూస్తారు ఎవరైనా కూడా? పిల్లలకి ఇష్టమైనది ఏదో తీసుకురావాలని చూస్తారు. ఇక్కడ ఈయన చిన్నవాడు కాబట్టి ఆయనకు ఇష్టమయ్యేలాగా అందరూ ఉండ్రాళ్ళు, కుడుములు, అప్పాలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఏదో 1-2 అంటే తింటాం, కానీ ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ చేస్తే పాపం ఎన్నని తింటాం. కానీ మొహమాటం, ఎవరిని కాదంటే ఎవరు నొచ్చుకుంటారో అందరికీ కొంచెం అలా తినేసరికి బొజ్జ నిండిపోయింది, ఫుల్ నిండిపోయింది. తిన్నాడు, ఫంక్షన్ అయిపోయింది, పార్వతీ పరమేశ్వరుడు వచ్చి కూర్చున్నాడు, తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. ఈయన చేతిలో మళ్ళీ కొద్దిసేపు అయితే తిందాంలే అని చెప్పేసి ఒక లడ్డు పట్టుకొని, ఒక మోదకం పట్టుకొని, ఒక చేతితోటి అలా నెమ్మదిగా వచ్చాడు. వచ్చి శివపార్వతులకు నమస్కారం చేద్దామని చూస్తే సీసాలాగా అయిపోయింది పాపం పరిస్థితి. కాళ్ళు వంగితే తల పైకి లేస్తుంది, తల పైకి లేస్తే కాళ్ళ కిందకి వెళ్తున్నాయి, పొచ్చు మీద సీసా ఆడుతున్నాడు. అది చూసి శివుడి తల మీద ఉన్న చంద్రుడు నవ్వాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు నవ్వడం అంటే ఏంటి? చంద్రమా మనసో జాతః అని చెప్పి మన మనస్సుకు అధిపతి చంద్రుడు. మనకి గణపతి కథలో రాబోయే యుగాల్లో ఏమేమి జరగబోతాయో వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పేశారు. కరోనా టైంలో బాడీ షేమింగ్ అన్న మాట ఒకటి చాలా విన్నాం మనం. బక్కగా ఉన్న పిల్లలు లావైపోవడం, లావుగా ఉన్న వాళ్ళు చిన్నగా అయిపోవడం, కళ తప్పిపోవడం, డిఫరెంట్ చాలా ఫేస్ చేశారు పిల్లలు. 24 గంటల పాపం మొబైల్, ఆన్లైన్ క్లాసులు అంటారు, అందులోనే వర్క్ చేయాలి, అందులోనే సబ్మిట్ చేయాలి. కళ్ళు ఇంత లావు అయిపోయి విచిత్రంగా తయారైపోయారు. అరే సన్నగా సన్నజాజి తీగలా ఉండేదానికి తుమ్మ మొదల తయారయ్యావేంటి అని కామెంట్స్. స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాక తిండి తినడం మానేసి, జిమ్లకు వెళ్ళి, వాకింగ్లు చేసి, కీటో డైట్లు ఫాలో అయ్యి నానా రకాలుగా హింసపడ్డారు. చంద్రుడు వికటంగా నవ్వితే అది తట్టుకోలేక గణపతి పొట్ట పగిలి చనిపోయాడు అని చెప్పి మనకు కథ. అంటే విపరీతమైన నెగిటివ్ కామెంట్స్, మనసులోంచి వచ్చే కామెంట్స్ మనం వింటే మన మనసు ఇలా తయారవుతుంది అని చెప్పి, అలా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి, ఇవ్వాలా వద్దా అని చెప్పాలి. ఇక్కడ అంత వికటంగా నవ్వేసరికి తట్టుకోలేక గణపతి విగత జీవుడాడు. పార్వతీదేవికి విపరీతంగా కోపం వచ్చింది. అంటే పిల్లలు సఫర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ మనసులోంచి ఏదో బాధ వస్తుంది, మొట్టమొదట రెస్పాండ్ అయ్యేది తల్లే రెస్పాండ్ అవుతుంది. మనసుని కూల్ చేస్తుంది, అవసరమైతే గట్టిగా మందలిస్తుంది కూడా. ఇప్పుడు ఆ మనసు ప్లేస్లో ఉన్నాడు చందమామ. దుర్మార్గుడా, నీ వల్ల నా బిడ్డ కష్టాల పాలయ్యాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళంతా కూడా నీ లాభనిందలు పొందుతారు అని చెప్పి శాపం పెట్టేసింది. అమ్మవారు శాపం పెట్టి నోట్లోంచి మాట పూర్తయిందో లేదో సప్తర్షుల భార్యలకు నీ లాభనిందలు కలిగాయి. మళ్ళీ నారదుడు కలుగజేసుకొని కాదు అలా కాదు, అమ్మవారి శాపం వల్ల ఈ ప్రాబ్లం అయింది తప్ప నిజానికి సప్తర్షుల పత్నుల తప్పు లేదు అని చెప్పారు. అప్పుడు దేవతలంతా కూడా వచ్చేసి, అమ్మ ఇలా శాపం పెడితే ఎలాగా, లోకాలన్నీ తలడిల్లిపోతున్నాయంటే, ఇదంతా కాదు, ముందు నా బిడ్డ అక్కడ విగత జీవుడై వాడు ఉన్నాడు, వాడి సంగతి చెప్పండి, తర్వాత మీ గురించి ఆలోచిస్తాను. మనం కూడా అదే పని చేస్తాం, అందరి తల్లులు అదే పని చేస్తారు. సరే అని చెప్పి బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ పసివాడికి ప్రాణం పోస్తే ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, గెంతుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, కైలాసం అంతా తిరిగేసి వస్తున్నాడు. అది చూసుకొని అమ్మవారు సంతోషపడింది. అమ్మవారు సంతోషపడ్డాక, అమ్మ ఇప్పటికన్నా శాపానుగ్రహం ఇస్తావా అని చెప్పంటే, సరే కానీ చంద్రుణ్ణి భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం చూడకూడదు, మిగతా రోజులు ఓకే ఎక్సెప్షన్ ఇచ్చేస్తున్నాం, కానీ భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం చూడకూడదు. ఆ రోజు చూస్తే మాత్రం నీలాపనిందలు కలిగేదే అని చెప్పి అమ్మవారు శాపాన్ని సడలించింది కొంతవరకు. సరే అని చెప్పని అంతా కూడా అప్పటి నుంచి గణపతికి పూజ చేసుకుంటూ, ఆది పూజ్యుడుగా చేసుకుని గణపతికి ప్రార్థన చేసుకుంటూ, భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రము గణపతి పూజ చేసుకుంటున్నారు, కానీ చందమామని చూడడం లేదు. చూడకుండా జాగ్రత్తగా నీలాపనిందలు వాళ్ళవ్వకుండా జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నారు. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం దంతి కుంజర
భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే కనకకేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం కనకకేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం కామాది భయభరిత మూఢమద కలికలుష ఖండితమఖండ ప్రతాపం కామాది భయభరిత మూఢమద కలికలుష ఖండితమఖండ ప్రతాపం సనక సుఖ నారద పతంజలి పరాశర మతంగముని సంగ సల్లాపం సత్య పరమబ్జ నయనం ప్రముది ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. ఇలా లోకల్లో ఎంతోమంది అప్పటి నుంచి ఇదంతా జరిగింది సత్యయుగంగా. మనకు చాలా వ్రతాలు నోములు పురాణాల్లో ఇతిహాసాల్లో వర్ణించారు. కానీ సత్యయుగం, ఆ తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, ఆ తర్వాత కలియుగం, 4 యుగాలతోటి కూడా సంబంధం ఉన్న ఏకైక కథ గణపతిది. అలాగే షణ్మతాలు అని చెప్పి మనకు పూజా విధానాన్ని ఆది శంకరాచార్య గారు నిర్దేశించారు. అమ్మవారి ఆరాధన సత్యం, సూర్యారాధన సౌరం, అలాగే శైవం, వైష్ణవం, కౌమారం, గాణాపత్యం. గణపతి ఆరాధన, కుమారస్వామి ఆరాధన, శివుడి ఆరాధన, సూర్యారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి ఆరాధన, ఇలా 6 కూడా. ఆ 6 కూడా కలబోసి కనిపించేది మనకి గణపతి ఆరాధనలోనే. మేము శైవులం అంటే మేము విష్ణు అనే మాట కుదరదు, గణపతి కథలో ఆయన వస్తాడు. మేము విష్ణు భక్తులం అంటే శివుడు అనే మాట కుదరదు, ఆయన వస్తాడు. సత్యయులం వేరే వాళ్ళతో పడదు, అమ్మవారు వస్తారు. అలాగే ముందు ముందు కథలో మిగతా కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలా ఇదంతా జరిగింది సత్యయుగంలో. ఆ తర్వాత త్రేతాయుగానికి అధిపతి శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించి లోకంలో సంపూర్ణమైన మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పడం కోసం వచ్చిన పరమ పూజనీయమైన అవతారం, ఆదర్శ అవతారం రామావతారం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము నీయగలిగి నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము.
స్వామి మహావిష్ణువు రామచంద్రుడిగా ఆవిర్భవించి వనవాసం చేసి సీతమ్మను వివాహం చేసుకుని ఆ తర్వాత వనవాసం చేసి లక్ష్మణ సహితుడై అడవుల్లో తిరిగాడు, లోకోద్ధరణ చేశాడు, ఎంతో మందిని కాపాడాడు. ఆ తర్వాత సీతమ్మను రావణుడు ఎత్తుకుపోయాడు అన్న విష పెట్టుకొని రావణ సంహారం చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత సాయం చేసిన అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి పంపించాడు స్వామి. అలా అందరికీ ఇస్తూ విభీషణుడి దగ్గరకు వచ్చినప్పుడు నీకేం కావాలి నాయనా చెప్పు విభీషణుడు అంటే, అయోధ్య అధిపతులు అంటే సూర్యవంశీకుల ఆరాధ్య దైవం రంగనాథ స్వామి. శ్రీరామచంద్రుడు కూడా రంగనాథుడిని పూజించాడు. ఆ రంగనాథ స్వామిని నాకు ఇస్తే నేను శ్రీలంకకు తీసుకెళ్ళిపోయి పూజ చేసుకుంటాను అన్నాడు విభీషణుడు. రంగనాథుడు కనుక మన దేశం దాటి సముద్రం దాటి అవతలికి వెళ్ళాడంటే సముద్రం ముంచెత్తేస్తుంది. ఈ భూమి కర్మభూమి, దేవతలు కూడా ఇది దాటి వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ రాముడు వచనబద్ధుడు అయ్యాడు, తీసుకొని వెళ్తున్నాడు విభీషణుడు. అలా వెళ్తూ ఉంటే మన గణపతి రంగంలో దిగాడు. దిగి ఆయన వచ్చి ఇంకా సంధ్యావందనం చేసుకోవాలి, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను పట్టుకోమని, చిన్న బాలుడు రూపంలో వస్తే పట్టుకోమని రంగనాథుడిని ఇస్తే, నేను 3 సార్లు పిలుస్తాను, వచ్చావా సరే, లేకపోతే నేల మీద పెట్టి పారిపోతా అన్నాడు. మా నాయన గారు అంత పని చెయ్యకు, నేను వస్తాను అన్నాడు. సరే అని చెప్పని విభీషణుడు వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు. విభీషణ 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 అన్నాడు, నేల మీద పెట్టేశాడు. ఆ తర్వాత ఆయన వచ్చి కింద మీద పడ్డాడు, లేపబోయాడు, ఆ వల్ల కాలేదు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీరంగనాథుడు, శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడు. రంగనాథుడే శ్రీ రంగనాథుడే అంతరంగనాథుడే అంతరంగంలో దూరి ఏం చేయాలో చెప్పగలిగిన వాడు, చేయించేవాడు కూడా అంతరంగనాథుడు రంగనాథుడు. మన భారతదేశం దాటిపోనీకుండా కాపాడాడు. అంతకుముందు రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తుంటే, ఇప్పుడు మనం చూస్తున్న గోకర్ణ క్షేత్రంలోని ఆత్మలింగాన్ని కూడా ఇలాగే పసివాడి రూపంలో వెళ్ళి ఆయన్ని మాయ చేసి అక్కడ ప్రతిష్ఠించేశాడు గణపతి. ఇలా మనకు త్రేతాయుగంలో శ్రీరాముడి స్పర్శ, అదంతా కూడా త్రేతాయుగంలో గణపతికి సంబంధించింది. ఇక ఆ తర్వాత యుగమైన ద్వాపర యుగంలో వచ్చేసరికి మహాభారతాన్ని వాల్మీకి వ్యాస మహర్షి చెప్తూ ఉంటే ఆగకుండా ఆయన చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటూ ఆగకుండా రాసిన మహానుభావుడు గణపతి. దాంతో పాటుగా ఈ ఇలాగా ఇదంతా కూడా నడుస్తుంది. గణపతి ఆరాధన చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, భూమి మీద అంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ ద్వాపర యుగానికి అధిదేవత మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అంటే లోకంలో రాముడిలో కుటిలత్వం లేనే లేదు, కానీ రాబోయే తరాల్లో మనుషుల్లో విపరీతమైన కుటిలత్వం ఉంటుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే తత్వం కూడా, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అనే తత్వం కూడా తయారవుతుంది. దానికోసం అని చెప్పి కృష్ణావతారం మహానుభావుడు కృష్ణుడు ఆవిర్భవించాడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తీర్థరాణి మహిమల దేవకీ సోతోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తీర్థరాణి మహిమల దేవకీ సోతోడు. అంత నింత గొల్లి తల అరచితి మాణిక్యము పంతమాడే కంసుని కాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చింతల మాలోనున్న
మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సోతోడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన పాయని దివ్యరత్నము పాల జల నిధిలోన పాయని దివ్యరత్నము మాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సోతోడు దేవకీ సోతోడు దేవకీ సోతోడు కృష్ణ పరమాత్మ ఆ తర్వాతి కాలంలో సత్రజిత్తు అనే రాజు సూర్యారాధన చేస్తున్నాడు. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం అని తెలుసుకున్నాడు. ఆయన రోజుకు 7 బారుల బంగారాన్ని ఇచ్చే సమంతకమణిని సూర్యుడి నుంచి వరంగా పొంది తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్నాడని తెలిసి కొంతకాలం మాకు కూడా ఇస్తే మేము కూడా యూటిలైజ్ చేసుకుంటాము అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. సరే ఇవ్వకపోతే వదిలేశాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు దొంగ ఎప్పుడన్నా వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పి సత్రజిత్తుకు ఒక అనుమానం ఉంది. ఈలోపు ఆయన తమ్ముడు దాన్ని తీసుకొని వెళ్ళాడు, మెడలో వేసుకొని. అది చూసి ఏదో మాంసఖండం అనుకొని సింహం ఆయన్ని చంపేసి అది తీసుకొని వెళ్తుంటే ఒక భల్లూకం ఆయన్ని కూడా చంపేసి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూతురుకు ఆట వస్తువుగా ఇచ్చేసింది. కృష్ణుడి మీద నీలాప నింద పడింది. ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఆయన ఆలోచించి చూస్తే భాద్రపద శుద్ధ చవితి రోజు అందరినీ చందమామను చూడకండి అని చాటింపు అయితే వేయించాడు. కానీ పాపం తాను గోక్షీరాన్ని పితుక్కుంటూ ఉంటే ఆ పాల గిన్నెలో చందమామని చూశాడు. దాంతో నాకు నీలాప నింద కలిగింది అని తెలుసుకున్నాడు. వెంటనే ఆ నీలాప నింద నుంచి బయటపడడం కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆ భల్లూకాన్ని 28 రోజుల పాటు దాంతో యుద్ధం చేసి మొత్తానికి తాను శ్రీరామచంద్రుణ్ణి అన్న సంగతి దానికి గుర్తు చేసి భల్లూకానికి జాంబవంతుడికి గుర్తు చేసి ఆయన ఇచ్చిన మణిని ఆయన కూతుర్ని కూడా తీసుకొని మళ్ళీ సత్రాజిత్ దగ్గరకు వచ్చేసి అప్పచెప్పేశాడు. అప్పుడు ఆయన బాధపడి ఇలా కాదు పొరపాటైంది అని చెప్పి తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు అందరు అడిగారు అనమాట, స్వామి ఎలాగా మీరంటే సమర్థులు కాబట్టి మార్చుకున్నారు, సరే మరి మా పరిస్థితి ఏంటి అని అంటే, రాబోయే కాలంలో ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకున్న వారికి నీలాభినందన కలగవు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆనందించాడు. అలా త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, అంతకుముందు సత్యయుగంలో కూడా ఈ గణపతి కథ 3 యుగాలను కవర్ చేసింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి భాద్రపద శుద్ధ చవితి రోజున మనం గణపతిని తెచ్చుకొని పూజ చేసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసి ఈ కథ చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏ పూజ ఉన్నా లేకున్నా గణపతిని ఆది పూజ్యుడుగా పూజిస్తూ వస్తున్నారు. మా పల్లెకు దయచేసి
గజానన కాపాడారావయ్యా గజానన మా పల్లెకు దయచేసి గజానన కాపాడారావయ్యా గజానన మమ్ము కాపాడారావయ్యా గజానన 21 పత్రాలు గజానన ఏరి తెచ్చినామయ్యా గజానన రంగు రంగుల పూలు గజానన నీకోసం పూసేను గజానన కోరి నిన్ను కొలిచేము గజానన కోర్కెలన్నీ తీర్చవయ్యా గజానన కోటి కోటి దండాలు గజానన కరుణతోడ కావవయ్యా గజానన మమ్ము కరుణతోడ కావవయ్యా గజానన మా పల్లెకు దయచేసి గజానన కాపాడారావయ్యా గజానన మమ్ము కాపాడారావయ్యా గజానన పంటల దేవుడవంట గజానన తంటాలు తేబోకు గజానన మామాగాణాలలో గజానన బంగారం పండించు గజానన భక్తితో నిన్ను మ్రొక్కేము గజానన బాధలన్నీ బాపవయ్యా గజానన సాటి లేని సామి వంట గజానన చదువులిచ్చి కావవయ్యా గజానన మాకు చదువులిచ్చి కావవయ్యా గజానన మా పల్లెకు దయచేసి గజానన కాపాడారావయ్యా గజానన మమ్ము కాపాడారావయ్యా గజానన కొడుములు ఉండ్రాళ్ళు గజానన టెంకాయలు జామ పండ్లు గజానన కమకమ్మని పాయసాలు గజానన కడుపారగతినవయ్యా గజానన ఏడాదికొక్కసారి గజానన అంతులేని సంబరాన గజానన నీ పండుగ చేసేమో గజానన వేడుకలే చేసేమో గజానన చిందలేసి ఆడేమో గజానన గంతులేసి పాడేమో గజానన చిందలేసి ఆడేమో గజానన గంతులేసి పాడేమో గజానన మేము గంతులేసి పాడేమో గజానన మా పల్లెకు దయచేసి గజానన కాపాడారావయ్యా గజానన మమ్ము కాపాడారావయ్యా గజానన నీవు కాపాడారావయ్యా గజానన. ఇలా దేశ విదేశాల్లో మొత్తం భారతదేశంలో కూడా గణపతి పండుగను 10 రోజుల పాటు మేమంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ వస్తున్నాం. నేను స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాను, శివుడు రోయల్ గాడా? పిల్లలు అడిగితే ఎలా చెప్తారు? శివుడు చేసిన పని ఎలా సమర్థిస్తారు? ఎవరన్నా ఆలోచించారా? ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? వినిపించట్లే ఆంటీ, పెద్దగా చెప్పండి. చెప్పండి, పెద్దగా చెప్పండి. గజాసురుడి తల పెట్టాలి కాబట్టి ప్లాన్డ్గా శివుడు అలా చేశాడు. ఓకే, అది కథలో భాగంగా వచ్చింది, కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఇప్పుడు అది పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ రోజుల్లో శివపార్వతులు ఎవరు? అలా చేస్తున్న శివపార్వతులు ఉన్నారు, మనలో ఉన్నారు. ఇప్పుడు 3rd, 4th క్లాస్ పిల్లలకి అలా చెప్తే ఒప్పుకోరు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్రూయల్
నిజం చెప్పాలంటే. కానీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అప్పుడు చేసిన ఆశలు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? అలాగా మన చుట్టూతే ఉన్నారు. ఎలా చెప్పాలి పిల్లలకి? ఇంకేమన్నా ఐడియా ఉందా? చెప్తారా ఎవరన్నా? మోదీ గారిని చూపించాలి. ఓకే, ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పించి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసేలాగా తయారు చేస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పిల్లల్ని త్యాగం చేస్తున్నారు. ఓకే, ఇంకా మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం ఇలాంటి వినాయకులు మనందరికీ చాలా దగ్గర. ఏఓసిలో చిన్న చిన్న పిల్లలు ఆర్మీ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. 19-20 ఏళ్ళ పిల్లలు ఉంటారు అంతే, చిన్నవాళ్ళు. మామూలుగా ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్న పిల్లలు అయితే చాలామంది పబ్బుల్లో క్లబ్బుల్లో కనిపిస్తారు. ఆ ఏజ్ పిల్లలు డ్రింక్ చేసి ఎక్కడ పడి ఉంటారో కూడా తెలియదు. అలాంటిది వాళ్ళని తల్లిదండ్రులు పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు క్షేమంగా ఆ తల్లితో తిరిగి వస్తారని తెలుసా వాళ్ళకి? ఎవరన్నా స్టాంప్ పేపర్ మీద రాసి సైన్ చేసి ఏ రాష్ట్రపతి కానీ ఏ ప్రధానమంత్రి కానీ మన దేశం అనే కాదు ఎక్కడైనా సరే ఇవ్వగలుగుతారా? అసలు అలా అవకాశమే లేదు. అయినా కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. మన కొంతకాలం క్రితం జరిగిన పుల్వామా దాడి గుర్తుంటే అందులో 40 మంది ఎట్ ఏ టైం చనిపోయారు. పాపం మా ఆర్డీఎక్స్ పేలుడికి 40 మంది ఒక్క బాడీ పార్ట్ కూడా దొరకకుండా మొత్తం చాలా దారుణంగా చనిపోయారు. కొంతకాలం తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ ఆ తల్లులు పంపించారు వాళ్ళని, ఆర్మీలో జాయిన్ అయ్యారు కొంతమంది. అంటే అలా పంపించే తల్లిదండ్రులు వాళ్ళే శివపార్వతులు. ఎలా తిరిగి వస్తారో తెలియదు, అసలు తిరిగి వస్తారో రాదో తెలియదు. తిరిగి వచ్చిన ఫుల్ బాడీ పార్ట్స్తో తిరిగి వస్తారో రాదో తెలియదు. ఎంతో మంది అలాంటి, అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం శివుడు పార్వతి దేవుడు దయ్యం తర్వాత మనం చూస్తున్నాం ఒక తల్లిదండ్రుల సాక్రిఫైస్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు శివుడు కనుక అలా చేయలేదు అని అంటే రాక్షస సంహారం అవ్వదు. దానికోసమని గుండె మీద రాయి పెట్టుకొని చేశాడు. ఇంకా చెప్పాలి అని అంటే సైంటిస్ట్ పేరు చెప్పకూడదు కానీ వాళ్ళ పిల్లల మీద వ్యాక్సిన్ వేసి యాంటీడోట్ రెడీగా పెట్టుకొని అది ఎలా పనిచేస్తుందో క్లినికల్ ట్రయల్ తన సొంత బిడ్డ మీద చేసి లోకానికి ఆ వ్యాక్సిన్ అందించిన తల్లిదండ్రులు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు. పేర్లు చెప్పకూడదు వాళ్ళ గురించి, చాలా తప్పుగా అనుకుంటారు. వాళ్ళ యాంటీడోట్ రెడీగా పెట్టుకుంటారు కానీ ఫస్ట్ గిన్నీ పిగ్ అయ్యేది పాపం వాళ్ళ పిల్లలే అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అవుతారు. కొంతమంది అయితే వాళ్ళ మీద వాళ్ళు ప్రాక్టికల్ చేసుకొని భార్యకో బిడ్డకో అప్పచెప్తారు, ఇంత టైం తర్వాత యాంటీడోట్ ఇవ్వని. అది పనిచేస్తుందన్న నమ్మకం ఏం లేదు, యాంటీడోట్ పనిచేసి తీరాలన్న రూల్ ఏం లేదు. అంటే ఈ రోజుల్లో కూడా శివపార్వతులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా గణపతి ఉన్నారు. కేవలం మట్టి బొమ్మ కాదు, శివపార్వతులు ఎక్కడో క్రియేటెడ్ ఏదో మైథాలజీ కాదు. మన కళ్ళెదురుగా మన తల్లిదండ్రుల్లో ఎవరెవరైతే ఈరోజు మనం ఇలా ఈ పండుగ చేసుకుంటున్నాము అని అంటే దాని వెనుక ఎంతోమంది ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎంతోమంది ఎంతో రక్షణ ఇస్తుంటే మనం ఈరోజు కూర్చొని చేసుకోగలుగుతున్నాం. అలా చేయడానికి ఎంకరేజ్ చేసిన ప్రతి తల్లిదండ్రి శివుడు పార్వతి, అలా చేసిన ప్రతి బిడ్డ గణపతి కాదని అనలేదు నిజం. ఇది కనుక ఇలాగా ఇంకా ఇంకా లెవెల్ తగ్గించి చెప్పాలి అడిగిన పిల్లల్ని బట్టి, ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ అప్పుడు సనాతన ధర్మం మీద వచ్చే దాడులు తగ్గుతాయి. లేకపోతే ప్రతి ఒక్కడూ కామెంట్ చేసేవాడు. ఈ రోజుల్లో ఒకసారి గమనించి చూడండి, సీత లాంటి భార్య వద్దు, రాముడు లాంటి భర్త వద్దు. ఎందుకు అని అంటే రాముడు అనుమానిస్తాడు. ఎక్కడ ఏ రామాయణంలో రాసింది నాకైతే తెలియలేదు. నేను వాల్మీకి రామాయణం మొత్తం చదివాను, మిగతా రామాయణాలన్నీ ఒక ఎత్తు. ముందైతే వాల్మీకి రామాయణం చదివి తినదు, నాకెక్కడ కనిపించలేదు రాముడు సీతను అనుమానించాడు అని. సినిమాలు చూసి తెలుసుకొని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా చదివి తెలుసుకోవట్లేదు. ఇంకా సీతమ్మే అంది, నువ్వు మగపిల్లాడు అనుకొని మా నాన్నిచ్చి పెళ్లి చేస్తాడు, నువ్వు ఆ మాత్రం నన్ను కాపాడలేవా అడవికి వెళ్తే అని సీతమ్మ తెలియజేసింది. కానీ రాముడు ఒక్క మాట సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడిందే లేదు అసలు. అమ్మవారికి కొంచెం గాయం చేస్తాడని ఏకంగా దర్భని అభిమంత్రించి బ్రహ్మాస్త్రం చేసిన వాడు ఆయన అనుమానిస్తాడు. సినిమాలు చూపించడం సరే, మనం అనడం సరే. అహల్యాదేవిని కాలుతో తన్నినట్టు చూపిస్తాడు. అహల్యాదేవి బ్రాహ్మణ ఋషిపత్ని, దాదాపు శ్రీరామచంద్రుడికి 3-4 తరాల ముందు. ఆయనేమో క్షత్రియుడు,
క్షత్రియుడు వెళ్ళి బ్రాహ్మణ వంతని ఎప్పుడైనా ఋషిపత్నికి కాలు తాకిస్తాడా? భస్మం అయిపోడు. అహం మానుషం మన్యే, నేను మనిషిని అని చెప్పుకొని తిరిగిన రాముడు వెళ్ళి అహల్యాదేవికి కాలు తాకిచ్చడం అనేది సినిమాల్లో చూపించాడు. నిజంగా లేదు. ధర్మదేవత పాదం పడితే చాలు అహల్యాదేవికి ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం రావడం అంటే ప్రాణంతో ఉంది, కత్తి తప్పిస్తుంది. తాను చెయ్యని తప్పుకి శిక్ష తీసుకొని తప్పిస్తుంది. ఇంద్రుడు వచ్చాడు, అహల్యాదేవి ఇంద్రుడు మోజులో పడింది. సినిమాల కల్పన, ప్రవచనకర్తల కల్పన. రామాయణం చదవమని ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. వాల్మీకి మహర్షి ఎక్కడ చెప్పారు, అహల్యాదేవి నా సంసార జీవితంలో నా భర్తతోటి నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, నాకు ఇంకెవ్వరు అవసరమూ లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపో, లేనిపోని ఆలోచనలకు తావివ్వకు అని మాత్రమే చెప్పింది. అంతవరకు. అంతకు మించి సినిమాలో చూపించినట్టు ఒక అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడితే ఈ రోజుల్లో కూడా ఎంత క్యూరియాసిటీను. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అహల్యాదేవి గురించి తప్పుగా రాసి పెట్టారు, నాన్ డీటెయిల్ ఇచ్చి. చెప్పండి పిల్లలకి, నిజాలు ఏంటో తెలుసుకోమని చెప్పండి. లేకపోతే ఎవరు పడితే వాడు కామెంట్ చేస్తాడు, మనం ఆన్సర్ చేయలేము. మనం తెలుసుకోవాలి, ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంది మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలకి వాళ్ళ పక్కన ఇంకొకళ్ళకి ఖచ్చితంగా వింటారు. వినే వయసులో వింటారు, ఒకసారి వింటారు. సినిమాలు చూసి తెలుసుకోవడం కానే కాదు, మనం చదవాలి, మనం తెలుసుకోవాలి. అరే ఏది పడితే అది అమ్మాయిని ఒక మాట అనడానికి ఒక్క సెకండ్ కూడా వెనకాడని రోజులు. రాముడు వెళ్ళి అహల్యాదేవిని తల మీద కాలు పెట్టాడని, మోకాలతో తన్నాడని, ఏమిటదంతా అసలు? మామూలు మనిషి, తల్లి కడుపున పుట్టాడు, తల్లిదండ్రులకి కడుపున పుట్టాడు రాముడు. సీతమ్మ అయోనిజం. మొత్తం రామాయణంలో దేవతా శక్తి ఒక్క సీతమ్మనే, రాముడు గానే కాదు. నడిచి పాపం 1000 కిలోమీటర్లు నడిచి తపోధనుల నుంచి శక్తి తీసుకొని రావణాసుర సంహారం చేశాడు తప్ప మామూలు మనిషి రాముడు. అలాంటి వాడు వెళ్ళి ఋషిపత్నిని అసలు కాలు తాకిచ్చాడు అంటే ఒక్క సెకండ్ కూడా పట్టదు భస్మం ఇవ్వడానికి. ఎలా ప్రచారాలు చేస్తున్నారు. ఈ వేదిక మీద నలుగురు ఉన్నా సరే ఇంకొక నలుగురికి చెప్తారన్న ఆశతోటి చెప్తున్నారు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేవు ఇలాంటివి. దయచేసి సినిమాలు చూసి అవి నిజం అనుకోకండి. అహల్యాదేవి గురించి జరిగిన చెడ్డ ప్రచారాలు మా తరంతో పూర్తయిపోవాలి. ఇంకా ముందు తరాలకు ఆ దరిద్రం పాకకూడదు. అలాగే రాముడు లాంటి భర్త కావాలి ప్రతి అబ్బాయికి, సీత లాంటి భార్య ప్రతి అబ్బాయికి ఉండాలి. అప్పుడే రామరాజ్యం. లేకపోతే ఆయన అక్కడ కూర్చొని ఎంత చేసినా ఏమవ్వదు. మేమేం పట్టించుకోము, మా పిల్లలకి ఇంజనీరింగ్లో వస్తే చాలు, ఐఐటీల్లో వస్తే చాలు, నెలకి 50 లక్షల జీతం వస్తే చాలు అనుకుంటే 50 లక్షల జీతం కూడా కాపాడలేని జీవితాలు మనవి. 50 లక్షలు కాదు, 50 కోట్లు పెట్టినా ఒక్క సెకండ్ ఆయుష్ను కూడా కొనలేము. మహా అయితే చుట్టూ మెషిన్స్ పెట్టి గుండె కొట్టిస్తారేమో, అది కూడా ఒక సరైన తర్వాత ఆ మెషిన్స్ కూడా పనిచేయవు, బిల్లు మాత్రం వస్తుంది. రిజర్వ్ బ్యాంకులో ఉన్న డబ్బులకు సరిపోయేంత, అంతకుమించి ఏమవుతుంది. కనీసం ఇప్పుడన్నా మనం తెలుసుకున్నాము, మన పిల్లలకి చెప్తాము. గణపతి కథలో ఉన్న సత్యాలు, ఫస్ట్ శివుడు గురించి రాము మాటలు, అలా ఎలా చేస్తాడు. ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి సమయం, వీలైతే మీరు మీ పిల్లలకి చెప్పండి, నలుగురికి చెప్పండి. చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమని చెప్పండి. కానీ కొంచెం 100 మంది ఉన్న చోట చెప్తే ఒక్కళ్ళన మారకపోతారా? ఆ మారిన ఒక్కళ్ళ వల్ల ఇంకొకళ్ళు మారుతారు. ఏదైనా కూడా బిందువులాగా మొదలయ్యే సింధువు అవుతుంది. ఏ మంచి కార్యక్రమమైనా ఒక్కళ్ళతోటే మొదలవుతుంది. 100 భాగవతం సుఖమహర్షి చెప్పినప్పుడు చాలామంది విన్నారు, కానీ పరీక్షిత్ మహారాజ్ మాత్రమే తరించాడు. ఎందుకు? ఆయన మనసు పెట్టి విన్నాడు. అందులో చెప్పినట్టు నారాయణ జపించుకో అన్నాడు, జపించుకున్నాడు. ఆయన చెప్పింది చేశాడు. మనం కూడా మన పురాణాలు, ఇతిహాసాలు నిజంగా ఏం చెప్తున్నాయి, ఎవరి గురించి చెప్తున్నాయి, ఎలా బ్రతకమని చెప్తున్నాయి తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరంలో అక్కడ స్వామికి ప్రాణప్రతిష్ఠ అయిన రోజున 5 దీపాలు వెలిగించండి సాయంత్రం పూట అని చెప్పంటే అందరం అట్టహాసంగా వెలిగించేసి మర్చిపోయాం. కానీ ఆ 5 దీపాలలో 5 మనం ప్రతిజ్ఞలు చేస్తాం. అందులో ఒకటి మన పురాణాలు, ఇతిహాసాల గురించి సరిగ్గా తెలుసుకొని, నేను తెలుసుకుంది నా బిడ్డకి, నా భవిష్యత్ తరాలకి, నా స్టూడెంట్స్కి ఇలాంటి అవకాశం వస్తే ఇలాంటి వేదిక మీద ఇంకో నలుగురికి నా ఊపిరినంత వరకు నేను చెప్పాలి అనేది ప్రతి ఒక్కరూ తీసుకున్నాం ఆ ప్రతిజ్ఞ. కాకపోతే తెలియదు. భూమాతని, గోమాతని, వేదమాతని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసాం. వాటన్నిటికీ సోర్స్ మన పురాణాలు, ఇతిహాసాలే. ఇలాగా
చూడగానే చాలా సంతోషం అనిపించింది. నిజంగా మట్టి వినాయకుడిని ఎంత సంతోషం అనిపించిందో. నిజానికి ఆయన పసుపు బొమ్మే, అమ్మ చేతిలో పసుపు బొమ్మ, మట్టి పంచభూతాత్మకమైన శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎంత గొప్పగా పుట్టినవాడైనా, ఎంత గొప్పగా బ్రతికిన వాడైనా మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందే అని ప్రతిసారి గుర్తు చేస్తూ పాపం వెళ్ళి ఆ మూసీలో మురికి నీళ్ళలో పడతాడు ఆయన. మనం మాత్రం మర్చిపోయి అహంకారంలోనే బతుకుతూ ఉంటాం. అలా కాకుండా దయచేసి ఇలాంటి విషయాలను ఇంకో నలుగురికి చెప్పండి. ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళు వినరు అన్న మాట అనద్దు. డబ్బులు సేవ్ చేసుకోమని చెప్తాము, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోమని చెప్తాము, ఫలానా చోట స్థలం చీప్గా వస్తుంది, రేపటి రోజున ఔటర్ రింగ్ రోడ్ దాని పక్క నుంచి వెళ్తుంది కాబట్టి కొనేసేయని చెప్తాము. యుఎస్లో ఉన్నవాడికి ఇక్కడ ఆస్తులు కూడా పెడతాము. ఇన్ని చేస్తున్నప్పుడు చెప్పడానికి ఏంటి బాధ? వినకపోతే వినకపోయారు. నేను చెప్పాను అన్న తృప్తి. నేను చచ్చిపోయేటప్పుడు నా బిడ్డకు నేను చెప్పబోతున్నా, దాని అదృష్టం దాంది. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మ. ఫేమస్ పాట ఉంది ఒకటి. అలా చెప్పి తీరాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిద్దాం. బాధ్యత కోసం పాపం ఏనుముఖం పెట్టుకొని అలా మూసీలో పడుతున్న స్వామిని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలా ఎప్పుడు, వచ్చే సంవత్సరం అనే కాదు, ఎప్పుడూ ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని జీవితాల్లో ఆవాహన చేసుకొని ఆచరించి తరిద్దామని, ఆ తరించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ధన్యవాదాలు. ఏమైనా తప్పుగా మాట్లాడున్నానో అనిపిస్తే మన్నించండి. కానీ చాలా చూసి, లోకంలో జరుగుతున్నవి చూసి ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేదు. ఓపిక ఉన్నప్పుడే చేయాలి, ఓపిక లేనప్పుడు చేయగలిగింది ఏం లేదు. నేను తీసుకున్న ప్రతిజ్ఞని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు.